హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పబోతున్నాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు రామ్ మీ సేవ ఛానల్ తరపున మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది అనమాట. సో ముందుగా మనం మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి ఎటువంటి ప్రూఫ్ లేకుండా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో ఈ వీడియో చివరిలో చెప్పాను. సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే కనుక చాలా సింపుల్గా మీరు ఎటువంటి రిస్క్ లేకుండా మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవచ్చు. మెయిన్గా మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. లేదా పాస్పోర్ట్ కానీ, అలాగే పాన్ కార్డు కానీ, అలాగే 10th సంబంధించి మార్క్ లిస్ట్ కానీ. సో ఇందులో మీకు ఏదో ఒకటి ఉంటే కనుక మీ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ను చాలా సులభంగా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవాలంటే మరొక మార్గం అయితే ఉంది. ఇందుకు మీరు ఏం చేస్తారంటే గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా. సో ఇక్కడ చూపిస్తున్న వాళ్ళు మనకు గ్రూప్ ఏ కిందికి వస్తారనమాట. ఈ గ్రూప్ ఏ సంబంధించిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ సంబంధించి లెటర్ హెడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉంటే కనుక మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవచ్చు. ఇందుకు గాను గ్రూప్ ఏ గెజిటెడ్ సంబంధించి ఆధార్ తరపున ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఉందన్నమాట. ఈ ఫామ్ను మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ ఆధార్ నెంబర్ కానీ, ఫుల్ నేమ్ కానీ, మీ అడ్రస్ సంబంధించి కానీ, అలాగే మీ డిస్టిక్, అలాగే మీ పిన్ కోడ్, అదేవిధంగా ఇక్కడ మెయిన్గా వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి చూపిస్తుంది కదా, అక్కడ మీరు మార్చుకోవాలనుకుంటున్న డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పక్కన బాక్స్లో అప్లికెంట్ సంబంధించి సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే పక్కన ఉన్న బాక్స్లో వచ్చేసి అప్లికెంట్ సంబంధించి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఫిల్ చేసుకున్నాక ఇక్కడ మనకు సర్టిఫైడ్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ మెయిన్గా వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ అని చెప్పి టిక్ మార్క్ చేసి అయితే ఉంది కదా. సో ఇలా గ్రూప్ ఏ గెజిటెడ్ సంబంధించిన వారు ఇక్కడ టిక్ మార్క్ చేసి, అలాగే ఇక్కడ ఫోటో మీద సైన్ చేసి, అలాగే ఇక్కడ కింద కూడా సైన్ చేసి మీకు ఈ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫామ్తో మీరు చాలా సింపుల్గా అయితే మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవచ్చు. సో ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవడానికి ఆధార్ సంబంధించిన వెబ్సైట్లో కొన్ని రోజుల క్రితం వరకు మనకు ఈ విధంగా అయితే మనమే సొంతంగా మన మొబైల్లో ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ను చేంజ్ చేసుకోవడానికి గతంలో ఆప్షన్ అయితే ఉండేదన్నమాట. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్లిక్ చేసి ప్రాసెస్ టు అప్డేట్ ఆధార్ క్లిక్ చేసి మనం గతంలో అయితే అప్లై చేసుకోవడానికి ఉండేదన్నమాట. ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ తీసివేయడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండే ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ప్రాసెస్ని అయితే చేసుకోవచ్చు అనమాట. మనమే సొంతంగా మొబైల్లో చేసుకోవడానికి అయితే లేదు ప్రజెంట్. త్వరలోనే మనకు ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి.